ఇరాన్ ముప్పు కారణంగానే దాక్కుని విమానాలు మార్చాల్సి వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు. శత్రువుల కళ్లుగప్పేందుకు ఎయిర్ ఫోర్స్ 1 విమానాన్ని కేవలం డికాయిగా వాడి వేరే విమానంలో ప్రయాణం చేసినట్లు ఆయన అంగీకరించారు. తనకు ఇలాంటి బెదిరింపులు సహజమని, ప్రపంచాన్ని ప్రభావితం చేసే సమర్థవంతమైన నాయకులే ఇలా జరిగిందంటూ ట్రంప్ తనదైన శైలిలో గొప్పలు చెప్పుకున్నారు. ఇరాన్ నుంచి పొంచి ఉన్న హత్యాయత్నం ముప్పు కారణంగానే తుర్కియోలో తాను అత్యంత రహస్యంగా మరో విమానంలో ప్రయాణించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు. తన భద్రత దృష్ట్యా అమెరికా మిలిటరీ, సీక్రెట్ సర్వీస్ అధికారులు చేసిన సూచనల మేరకే ప్రయాణ ఏర్పాట్లను మార్చుకున్నట్లు ఆయన విలేకరులకు తెలిపారు. శత్రువుల కళ్లుగప్పేందుకు ప్రధాన విమానమైన ఎయిర్ ఫోర్స్ 1ను కేవలం డికాయ్ అంటే నకిలీ లక్ష్యంగా వాడి క్యాటరింగ్ ట్రక్కులోకి ఎక్కినట్లు ఒప్పుకున్నారు. తాను అమెరికా అధ్యక్షుడిగా సీక్రెట్ సర్వీస్, సైన్యం చెప్పినట్లు నడుచుకుంటానని, వారు మరో విమానంలో వెళ్లమనగానే వెళ్లానని చెప్పారు. ఇరాన్ ముప్పు గురించి వారిని పెద్దగా వివరాలు అడగలేదన్నారు. తనపై ఇలాంటి బెదిరింపులు చాలానే వస్తుంటాయన్న ట్రంప్ ఒక దేశాధినేతకు ఇలాంటి బెదిరింపులు రావడం సాధారణమేనని అన్నారు. I go by Secret Service and the military. They wanted me to go on a different flight, a different plane, equal safety, but they wanted me to do it, so I do it. I do what they say. I guess there was a threat out there. I didn't really ask them much about it. I get a lot of threats. Well, this one went over to England, where it was shown to the soldiers. No, I know, but this one went over to England because the soldiers wanted to see it, and it stopped, and they showed it to the soldiers, and we did a switch over there, and it was really as per the military, and I just have to do what they say. They go for safety, and I have to do what they say. Well, I don't know. I think actually the plane that I flew on was at greater risk. I think it was at greater risk because that would be the plane I think that they would be more likely to go for. Threats. I have a lot of threats that you don't know about. Any consequential president has a lot of threats. Non-consequential presidents don't get threatened. And I think that I'm maybe the most consequential president. జూలై 8న తుర్కియే రాజధాని అంకారాలో నాటో సదస్సు నేపథ్యంలో ట్రంప్ లక్ష్యంగా ఇరాన్ క్షిపణి దాడి చేసే అవకాశం ఉందని అమెరికా నిఘా వర్గాలు అంచనా వేశాయి. అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ ట్రంప్ ప్రయాణంలో రహస్య ప్రణాళిక అమలు చేసింది. నిజానికి ఖతార్ రాజకుటుంబం బహుకరించిన బోయింగ్ 747-8 విమానంలో ట్రంప్ వెనుదిరగాల్సి ఉంది. అయితే ఇరాన్ కళ్లుగప్పేందుకు ట్రంప్ అదే విమానాన్ని డికాయిగా వాడారు. మీడియా కెమెరాల ముందు కావాలనే ఎయిర్ ఫోర్స్ 1 విమానంలోకి ట్రంప్ ఎక్కారు. కానీ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా విమానం అవతల వైపు నుంచి దిగారు. అక్కడ ఎయిర్పోర్టుకు చెందిన ఫుడ్ ట్రక్లో దాక్కుని C-32A అనే చిన్న సైనిక విమానంలోకి మారి ట్రంప్ బ్రిటన్ చేరుకున్నారు.